ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో అనుదినము వర్ధిల్లుతున్నారా? ప్రియులారా, క్రమం తప్పకుండా మీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోండి. అలాగే ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. నిశ్చయముగా దేవుడు చేసే కార్యాలు అనుభవించండి. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి 29వ కీర్తన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తనలో ఒక ప్రత్యేకత ఉందండి. ఈ 29వ కీర్తనలో దాదాపు ప్రతి లైన్లో యెహోవా అనే పదం కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, 17 సార్లు ఈ కీర్తనలో ఈ 11 వచనములలో యెహోవా అనే పేరు కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, మొదటి వచనం, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. ఈ మొదటి వచనంలోనే 2 సార్లు దేవుని నామం పలకబడుతూ ఉంది. మొట్టమొదటిగా అసలు ఈ కీర్తన మనల్ని పిలుస్తూ పలకరిస్తూ ఉన్నట్లుగా ఆరంభమవుతుందండి. దైవపుత్రులారా అంటే దేవుని కుమారులారా. నిజంగా ప్రియులారా, ఈ పిలుపు ఎంత ఉన్నతమైనదండి. ఎవరు లోకంలో అలా పిలవగలుగుతారు? ఇక్కడ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, దైవపుత్రులారా. నిజంగా కొంతమంది చూడండి, తల్లిదండ్రులు బిడ్డల మీద ప్రేమ ఎక్కువైనప్పుడు నా కొడుకు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు, సంతోషంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దైవపుత్రులారా అని చెప్తున్నాడు. తర్వాత యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. ప్రియులారా, ప్రభావము మహత్యము దేవునికి మనం చెల్లించాలి. ప్రియులారా, మనం ఎల్లప్పుడూ కూడా దేవునిని కొనియాడేవారుగా ఉండాలి, దేవుని కార్యములను ఘనపరిచేవారుగా ఉండాలి, దేవుని ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి, దేవుని మహత్యమును జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. దేవుని ప్రభావము, దేవుని మహత్యము అంటే దేవుని శక్తి అని అర్థం. ప్రియులారా, దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడో, ఆయన ఎంత ప్రభావము కలిగిన దేవుడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆ శక్తిని బట్టి, ఆయన ప్రభావమును బట్టి మనము దేవుని స్తుతించేవారుగా ఉండాలి అని ఇక్కడ మనకు తెలియజేయబడుతూ ఉంది. 2వ వచనంలో మనం చూస్తే, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రియులరా, దేవుని నామమునకు ఎంత ప్రభావం చెందాలో దాన్ని ఆరోపించండి అంటున్నారు. నిజంగా ప్రియులరా, అసలు దేవుని నామమునకు తగిన స్తుతి లేక తగిన మహిమ లేక తగిన ప్రభావము అంటే మనం ఎంత చెల్లించాలి? ప్రియులరా, వాస్తవానికి మనం అన్నం తింటున్నాం అనుకోండి, మనకు తగినంత అన్నం అంటే మన కడుపు నిండినంతగా సరిపోతుంది అనుకోవచ్చు. మరి దేవునిని స్తుతించడానికి, దేవునిని ఘనపరచడానికి, దేవుని ప్రభావమును కొనియాడటానికి ఎంత తగినట్లు అంటున్నాడంటే దేవుని నామమునకు తగినట్లుగా పరిశుద్ధముగా ఉన్నతమైన రీతిలో మనము దేవుని స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. ఎలా దేవుని స్తుతించాలని దేవుడు చెప్తున్నాడంటే, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అని చెప్తున్నాడు. మనం దేవుని ఎలా స్తుతించాలంటే ప్రతిష్ఠితములైన ఆభరణాలు ధరించుకోవాలంట. నిజంగా ప్రియులారా, అంటే లోక సంబంధమైన ఆభరణాలు ధరించుకోవటం కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆభరణములు ధరించుకోవాలి. ప్రియులారా, పేతురు భక్తుడు కూడా తన పత్రికలో రాస్తూ చెప్తాడు, స్త్రీలను గురించి గుణము అనే అక్షయ అలంకారము ధరించుకోండి అని చెప్తాడు. అంటే అలంకారంలో ధరించుకోవడం తప్పు అని చెప్పలేదు, కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా గుణము అనే అక్షయ అలంకారం ధరించుకోండి అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రతిష్ఠితములైన ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడడి. ప్రతిష్ఠితమైన ఆభరణాలు అంటే ఏమిటి అంటే ప్రియులరా, రక్షణ, 2వది పరిశుద్ధత, 3వది స్తుతి. ప్రియులరా, ఇటువంటివి దేవునికి ప్రతిష్ఠితమైన ఆభరణములుగా ఉంటాయి. మనం ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి పరిశుద్ధుడైన దేవుని స్తుతిస్తామో అది దేవునికి ఎంతో సంతోషం. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అలాగే స్తుతి అనే ఆభరణం మనం ధరించి, అంటే ఎల్లప్పుడూ మనము దేవుని స్తుతిస్తూ స్తుతించే వారుగా మనం ఉంటూ దేవుని స్తుతించినట్లయితే స్తుతికి పాత్రుడు, స్తుతులపై ఆసీనుడైన దేవుడు దాన్ని ఎంతగానో ఇష్టపడతాడు. ప్రియులారా, మన స్తుతులపై ఆయన ఆసీనుడిగా ఉంటాడు. మనం చెల్లించే ఆ జిహ్వ బలులు అంటే నోటితో మనం చెల్లించే ఆ స్తుతులు, స్తోత్రార్పణలు దేవునికి ఎంతో ఇష్టం. ప్రియులారా, అందుకే ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అని చెప్తున్నాడు. 3వ వచనం, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహా జలముల మీద యెహోవా సంచరించుచున్నాడు.
సంచరించుచున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క ప్రత్యేకత అండి ఇది. జలముల మీద సంచరించిన దేవుడు ఇప్పటి వరకు భూమి మీద ఎవరు లేరు. ప్రియులారా, మన దేవుడు సముద్రం మీద నడిచిన దేవుడు, సముద్రమును గద్దించి తుఫానును ఆపిన దేవుడు, గాలిని గద్దించి గాలిని నిమ్మళపరిచిన దేవుడు. ప్రియులారా, జలముల మీద ఆయన సంచరించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు అనే పదం మనం చూస్తున్నాం. ప్రియులారా, నిజంగా ఈ సృష్టి ఆరంభంలో ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఆ రోజున ఈ సృష్టిలో భూమి మొత్తంలో ఇక్కడ మొత్తం నీళ్ళే ఉన్నాయి, భూమి లేదు. అప్పుడు కూడా జలములపై సంచరించిన దేవుడు మన దేవుడు. ఆదియు ఆయనే, అంతము ఆయనే. అంటే ప్రారంభం ఆయనే, ముగింపు ఆయనే. ఈ సృష్టి మొత్తానికి ఆయనే కారణం. ప్రియులారా, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారా, ఆయన మూలముగా కలిగెను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ చెప్తుంది యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. వాస్తవంగా జలముల శబ్దం బహు బలమైనదండి. జలముల శబ్దం మీద ఏ వ్యక్తి శబ్దం కూడా వినబడదు. జలముల యొక్క శబ్దం రావటం ప్రారంభిస్తే ఇంకా మరొక శబ్దం ఆ జలముల శబ్దమును దాటి బయటికి రాలేదు. ప్రియులారా, నీళ్లలో మునిగిన వ్యక్తి కేక వేస్తే ఒడ్డుకు వినబడుతుందా అంటే అసాధ్యం, రాదు. ఎందుకంటే జలములను దాటి శబ్దం బయటికి రావటం అనేది అసాధ్యం. అయితే యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది అని చెప్తున్నాడు. ప్రియులారా, నిజంగా మన దేవుని శక్తి ఎంత గొప్పదంటే మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా ప్రియులారా, ఆయా భక్తుల జీవిత కాలంలో పరలోక దర్శనాలు పొందిన కొంతమంది దేవుని సేవకులు యెహోవా దేవుని యొక్క స్వరం దానిని విన్నారండి. విని తట్టుకోలేకపోయారు. వాస్తవంగా బైబిల్లో కూడా మనం చూస్తే సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు, అగ్నితో దిగి వచ్చినప్పుడు పర్వతం మొత్తం అదిరిందంట. అక్కడ ఆయన మాట్లాడుతుంటే ఆయన శబ్దం ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. ప్రియులారా, ఇప్పటి వరకు భూమి మీద ఒక జనాంగము తన దేవుని శబ్దం విన్న ప్రజలు ఇప్పటి వరకు భూమి మీద ఎవరూ లేరండి. కేవలం మన దేవుని శబ్దం మాత్రమే ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. అందుకే బైబిల్ ఒక చోట రాస్తాడు, మీరు మీ దేవుడైన యెహోవా శబ్దము వినినట్లుగా మరి ఏ జనముతో ఏ దేవుడు మాట్లాడెను అని మాట్లాడతాడు. ప్రియులారా, నిజంగా ప్రియులారా, మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. అక్కడ ఆ సీనాయి కొండ మీద ఇశ్రాయేలు ప్రజలు దేవుని శబ్దం విన్నప్పుడు అంట వాళ్ళు వణికిపోయారంట, భయపడిపోయారంట. వాళ్ళు వెంబటే మోషే దగ్గరికి వచ్చి చెప్తారు, అయ్యా అయ్యా, దేవుని శబ్దం మేము వినలేం, వింటే మేము చచ్చిపోతాం. కాబట్టి దయచేసి నువ్వు విని నువ్వు మాతో మాట్లాడు, మేము నీ మాట వింటాము, అది దేవుని మాటగా వింటాము అని ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు చెప్పారు. అవును ప్రియులారా, ఒక దేవుని సేవకుని మాట అది దేవుని మాటగా లోబడితే అది మన జీవితంలో ఎంతో ఆశీర్వాదం. అందుకే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మోషేతోటి చెప్తారు, నువ్వు మాతో చెప్పు, దేవుడు నీతో ఏం చెప్తే అది చేయటానికి మేము సిద్ధం, వింటాం మేము అని చెప్తున్నారు. ప్రియులారా, అక్కడ దేవుని శబ్దం విన్నప్పుడు ప్రజలందరూ భయపడిపోయారు, వణికిపోయారు. దేవుని స్వరమును విన్న ఆయా భక్తులు చెప్పిన మాట ఏంటి అంటే, దేవుని స్వరము యొక్క శబ్దం అంట పిడుగుల ధ్వని పడినట్టుగా ఉంటుందంట. ఒక్క పిడుగు పడితేనే వినటానికి మనం భయపడిపోతారు. చాలామంది చెవులు మూసుకొని వాళ్ళకి తోచిన పదాలు ఏవో అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియులారా, పిడుగు శబ్దం, ఒక్క పిడుగు శబ్దం వినలేకపోతే మరి దేవుని స్వరం ఎలాంటిదంటే కొన్ని వేల పిడుగులు ఒక్కసారి పడితే ఎంత శబ్దమో అంత బలమైన శబ్దం దేవుని శబ్దం. ప్రియులారా, ఆయన శబ్దం జలములను దాటి రాగలదు అంటే ఆయన బలము ఎంత, ఆయన శబ్దము ఎంత అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా ప్రియులారా, దేవుని యొక్క శక్తిని కానీ మనం తెలుసుకోగలిగితే బైబిల్ గ్రంథంలో దేవుడు రాసినది చాలా కొంచెమే దేవుని గురించి. ఇది మనకు కానీ మనం తెలుసుకోగలిగితే మనం ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామనేది మనం తెలుసుకొని నిజంగా ఎంతో సంతోషించవచ్చు ప్రియులారా. తర్వాత ఇక్కడ అంటాడు, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. అయ్యి బాబోయ్, దేవుడు మాట్లాడితేనే వినటం కష్టమైతే ఇంకా ఆయన గర్జన ఎవరు వినగలుగుతారు ప్రియులారా? రెండవ రాకడలో ఆయన ఉగ్రత దినమందంట పర్వతములు పారిపోతాయంట, మహాపర్వతములు పారిపోతాయి, సముద్రములు కూడా పారిపోతాయంట. కారణం ఆయన శబ్దమును మేము వినలేం, ఆయన ఎదుట మేము నిలబడలేం. ప్రియులారా, మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఉగ్రతకు నువ్వు తాళగలవా? దేవుని ఉగ్రత ఎదుట నువ్వు నిలబడగలవా? ప్రియులారా, అందుకే మన జీవితంలో దేవుని ఉగ్రత వచ్చిందాక మనం ఉండకూడదు, దేవుని కృపను పొందుకునే వారుగా మనం
ఉండాలి. అందుకే ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇప్పుడే రక్షణ పొందండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంకా వాయిదా వేయొద్దు. ఒకవేళ రక్షణ పొందకుండా చనిపోతే దేవుని ఉగ్రతలో నిలబడాలి. ఆ మహాభయంకరమైన దేవుని ఉగ్రత శబ్దం వినాలి. నిజంగా ప్రియులారా, అది ఎంత భయంకరమైన దినమో జ్ఞాపకం చేసుకోండి. అందుకే లూకా సువార్తలో యేసు ప్రభు చెప్పారు, ఆ దినము కొంతమంది మీదకి ఉరి వచ్చినట్టుగా అకస్మాత్తుగా వచ్చేస్తుందట. కొంతమంది అయితే ఆనందంతో ప్రభువుని చూసి సంతోషిస్తూ ఉంటారు, మహిమలో ఉన్నవారు. అయితే రక్షణ పొందని వారు, దేవునికి దూరంగా జీవించిన వారు ఆ దినమంట భయంకరంగా గుండెలు బాదుకొని ఏడుస్తారట. అయ్యో, మేమెందుకు ప్రభుని నమ్ముకోలేకపోయాం, మేమెందుకు ప్రభుకు దూరంగా ఉన్నామని. ఇక్కడ దేవుని స్వరమును గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 4వ వచనం, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ప్రియులారా, దేవుని స్వరము బలమైనది అంటున్నాడు. ఎంత బలమైనది అంటే ఎంత బలమైనదంటే అంత బలమైనది, ఇక దాన్ని చెప్పడానికి వీలేదు. బలమైనది ఇంకంతే. ఇక బలము అనేది ఎంత ఉందో అంత బలమైనది దేవుని స్వరం. ప్రియులారా, 2వదిగా అంటున్నాడు, ఆయన స్వరం ప్రభావము గలది. అంటే దేవుని స్వరము మహాశక్తి కలిగింది. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు అంటే ఆ వ్యక్తి దేవుని శక్తిని అనుభవిస్తాడండి. ఒక వ్యక్తిని దేవుడు దర్శించాడు అంటే ఆ వ్యక్తి దేవుని కృపను పొందుతాడు. ప్రియులారా, ఒక వ్యక్తితోటి దేవుడు మాట్లాడితే ఆ వ్యక్తి జీవితం మారిపోతుంది. అంతే. సౌలుతోటి దేవుడు మాట్లాడటానికి వచ్చాడు, కేవలం సౌలుని దర్శించాడు, అంతే. సౌలు ఏమైపోయాడండి? చూడలేకపోయాడు. మొట్టమొదట తన కళ్ళు మొత్తం గుడ్డి అయిపోయినాయి. ఈ కళ్ళు ఆయన ప్రభావాన్ని, కొంచెం ఆయన ప్రభావాన్ని చూపిస్తే చూడలేక అవన్నీ భయంకరంగా పరిస్థితిగా మారిపోయినాయి. అదే రీతిగా దేవుని స్వరం విన్నాడు సౌలు, ఆ తర్వాత అతని జీవితం మారిపోయింది. ఇంకెన్నడూ దేవుని విడిచిపెట్టలేదండి. దేవునికి సాక్షిగా జీవించాడు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ప్రభుని విడిచిపెట్టలేదు. దేవుని స్వరం మహాప్రభావం కలదండి. బలహీనులను సైతం బలవంతులుగా చేయగలదు. అనారోగ్యంతో బాధపడే వ్యక్తిని సైతం స్వస్థపరచగలదు. ఏ కార్యమునైనా చేయగలదు. యెహోవా స్వరము ప్రభావము గలది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో జీవించిన కాలంలో 12 సంవత్సరం నుండి రక్తస్రావంతో బాధపడిన ఒక స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగు మాత్రం ముట్టి బాగుపడతాను అనుకుంది. ఆయన సమూహంలో గుండా వెళుతూ ఉండగా ఈమె వెనకమాలగా వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును అలా తాకిందంటండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఆయన వస్త్రములో నుండి ప్రభావము బయలుదేరిందంట, ఆమెను తాకిందంట, ఆమె స్వస్థత పొందిందంట. అలాగే మరొక చోట రాయబడుతుంది, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అనేక మంది రోగులను స్వస్థపరచుచుండెను అనే మాట రాయబడుతూ ఉంటుంది. అంటే దేవునిలో ప్రభావం ఉంది, దేవుని స్వరములో ప్రభావం ఉంది. ఆ ప్రభావము మనందరినీ స్వస్థపరచగలదు, మన జీవితాన్ని బాగు చేయగలదు. ప్రియులారా, తర్వాత 5వ వచనం, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. ప్రియులారా, దేవదారు వృక్షము, లెబనోను వృక్షము, ఈ రెండు కూడా చాలా శ్రేష్టమైనవి, బలమైన చెట్లు. కొన్ని వందల సంవత్సరాలుగా అవి బ్రతకగలిగిన చెట్లు. ప్రియులారా, ఇవి రెండు కూడా చాలా శ్రేష్టమైన చెట్లు, బలమైన చెట్లు. కానీ దేవుని స్వరమట ఆ దేవదారు వృక్షములను విరుచును అని రాస్తాడు. 2వది, లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును అని రాస్తాడు. అంటే దేవుని స్వరం ఎంత బలమైందంటే ఆయన స్వరంగాన్ని వినబడితే ఎంత బలమైన చెట్టు అయినా సరే ముక్కలైపోవాల్సిందే. అవును ప్రియులారా, దేవుడు కానీ ఆయన కోపిస్తే ఆయన ఎదుట ఎవరు నిలబడగలుగుతారు? పర్వతములు మైనవలే కరిగిపోతున్నాయి అంటండి ఆయన సన్నిధిలో. పెద్ద పర్వతాలు మైనవలా కరిగిపోతే చెట్లు ఎంత చెప్పండి ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క శక్తిని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవించాలి. కానీ దేవునికి విరోధంగా మనం మాట్లాడకూడదు, దేవునికి వ్యతిరేకంగా మనం ఏం పని చేయకూడదండి. ఒకవేళ అలా చేస్తే దానికి ఫలితం ఏంటంటే ముక్కలు అయిపోతారు. అదే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పాడు. క్రొత్త నిబంధనలో చెప్పిన మాట ఏంటంటే, ఈ బండ ఎవని మీద పడునో అది వాడిని నలిచివేయును అని చెప్తాడు. తర్వాత ఎవడు ఈ బండ మీద పడునో వాడు తునకలైపోవును అంటాడు. అంటే దేవునికి విరోధంగా ఏ వ్యక్తి అయినా ఏ కార్యమైనా చేయాలని ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి జీవితమే ముక్కలైపోద్ది. నిజంగా గమనించండి, చాలామంది ఆత్మీయులైన బిడ్డలు దేవునితో నమ్మకంగా కొనసాగుతూ తర్వాత దేవుని విడిచిపెట్టి దేవునికి విరోధమైన కార్యాలు చేయటం ఎప్పుడైతే ప్రారంభిస్తారో వాళ్ళ జీవితాన్ని ఒక్కసారి మీరు పరిశీలించండి, ముక్కలైపోద్ది అంతే. ఇక ఆఖరికి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే తిరిగి కడదామన్నా కట్టలేని పరిస్థితిగా అయిపోతుంది. దేవుని విడిచిపెట్టిన వారి జీవితం అలాగే ఉంటుంది. దయచేసి మీ జీవితంలో ఎన్నడూ దేవుని విడిచిపెట్టద్దు. అందుకే పౌలు భక్తుడు హెబ్రీయులకు రాస్తున్న మాటలు అంటున్నాడు, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనికైనా ఒకవేళ సంభవించునేమో
జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. అదే పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని రాస్తాడు. ప్రియులారా, దేవుడు మన పక్షాన ఉండాలి కానీ మనకు విరోధి అవ్వకూడదు. దేవుడు కానీ మనకు విరోధి అయితే లెబానోను దేవదారు వృక్షాలే బతకట్లేదు, మొక్కలైపోతున్నాయంట. ఇంకా మనం ఎంత అండి? మనం కేవలం దుమ్ము ధూళి వంటి వారం. ప్రియులారా, బైబిల్లో మనల్ని అలాగే చేశాయంట. బైబిల్లో, తెలుగు బైబిల్లో మట్టితో చేసిన రాయబడింది కానీ వాస్తవానికి దాని ట్రాన్స్లేషన్కి వెళితే డస్ట్ నుంచి చేయబడ్డామంట మనం. అంటే దుమ్ము, అంటే ఇటు పట్టుకుని ఉప్పు అంటే ఊస్తే ఎగిరిపోయి దుమ్ముతో చేయబడ్డ జీవితాలు మనవి. మరి ఇలాంటి జీవితాన్ని దేవుడు ఎలా కాపాడుతున్నాడు ప్రియులారా, ఎంత ప్రేమిస్తున్నాడు. ఇలాంటి క్షణికమైన జీవితం కలిగిన మనల్ని ఆయన కుమారులుగా చేసుకోవాలని ఆయన కోరుకుంటాం. నిజంగా మన మీద ఆయనకి ఎంత ప్రేమ ప్రియులారా. అలాగే ఈ దుమ్ము లాంటి ఈ జీవితానికి మహిమ శరీరమునిచ్చి మహిమాత్మతో నింపి మనల్ని పరలోకంలో తన మహిమతో తన పోలికలో మార్చటం దేవుడు చేస్తున్న ఎంత గొప్ప కార్యం ప్రియులారా. అందుకే మనం ఎప్పుడు దేవుని ఎదుట విధేయత కలిగి కృతజ్ఞత కలిగి జీవించాలి ప్రియులారా. తర్వాత 6వ వచనం, దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయను, లెబానోను షిరియోను గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయను. ప్రియులారా, వాస్తవానికి బైబిల్ గ్రంథంలో లెబానోను దేవదారు ఈ 2 వృక్షాలను కూడా దేవుని పిల్లలతోనే పోల్చాడు. యెహోవా మందిరములో నాటబడిన వారు దేవదారు వృక్షం వలె ఎదుగుదురు అంటాడు. అంటే లెబానోను దేవదారు వృక్షాలు దేవుని కృపలో ఎదగటానికి గుర్తుగా ఉన్నాయి. ఒకవేళ అవి దేవునికి విరోధంగా జీవిస్తేనేమో ముక్కలైపోతాయి, దేవునికి లోబడితేనేమో అవి గంతులు వేసేలా దేవుడు చేయగలుగుతాడు. నిజంగా ప్రియులారా, ఒక వ్యక్తి జీవితంలో దేవునికి లోబడటం ప్రారంభిస్తే, దేవునికి తన జీవితం అప్పగించుకొని నడవటం ప్రారంభిస్తే ఎంతగా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు ప్రియులారా, ఎంతగా దేవుడు ఆ వ్యక్తిని బలపరుస్తాడండి. ఇక్కడ అంటున్నాడు, దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయను, లెబానోను షిరియోను గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును అని చెప్తున్నాడు. 7వ వచనం, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. ఇక్కడ 7వ వచనంలో చెప్పబడుతున్న మాట, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది. ఏంటి, దేవుని స్వరం కూడా అగ్నిని రగులుస్తుందా? బైబిల్లో ఇర్మియా గ్రంథంలో రాయబడుతున్న మాట, నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు. బైబిల్లో దేవుడు తన మాటను అగ్నితో పోల్చాడు. ఇంకోసారి అంటాడు, నా మాట కంసాలివాని అగ్ని వంటిది కాదా అంటాడు. అంటే అగ్ని శుద్ధిపరచడానికి వాడతారండి కంసాలి. అలాగే దేవుని నోట నుండి వచ్చే మాట అగ్ని వలె ఉంటుంది. దేవుని స్వరం అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయను. ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తే, ఏ వ్యక్తి అయినా దేవుని స్వరం వినాలని ఆశ కలిగి పట్టుదలతో ప్రార్థన చేస్తే అతని ఆత్మీయ జీవితాన్ని దేవుడు అగ్ని జ్వాలలుగా మండించగలుగుతాడు ప్రియులరా. ఆత్మీయంగా ఒక బలమైన శక్తితో మండుతాడు ప్రియులరా. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన అగ్నితో మనల్ని నింపగలిగిన దేవుడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలు రాస్తాడు, నా సేవకులను అగ్ని జ్వాలలుగాను అని రాస్తాడు. అంటే మనల్ని దేవుడు ఎలా మార్చాలని చూస్తున్నాడంటే అగ్ని జ్వాలలుగా మార్చాలని చూస్తున్నాడు. ఒక్క మాట చెప్తాను వినండి ప్రియులారా. దేవుడు మనల్ని వెలిగిస్తాడు అని బైబిల్లో రాయబడింది. మన ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని. మనము దేవుని చేత వెలిగించబడి చిన్న దీపంగా ఉన్నామనుకోండి, ఒకవేళ సాతాను వచ్చి ఊది ఆర్పేయచ్చు. అదే దీపం ఓ పెద్ద మంటగా అగ్ని జ్వాలగా మారింది అనుకోండి, ఇక సాతాను మన దగ్గర కూడా రాలేడు ప్రియులారా. ఒకవేళ సాతాను మన దగ్గరకు వచ్చి ఓదాలని ప్రయత్నం చేస్తే వాడి మూతి గాలిద్ది అనమాట. ఒకవేళ వాడు శక్తిని అంతా కూడబెట్టుకొని బలముగా వచ్చి ఊదాడు అనుకోండి, పెద్ద మంటని ఎక్కువ గాలి ఊస్తే ఏమైద్దండి? మంట ఆరిపోయిద్ది. అంటే మంట ఆరదు, కానీ ఈ మంట వెళ్ళి ఇంకా 4 చెట్లను కాల్చి వస్తుంది. నిజంగా ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత మండించబడగలిగితే, ఒక వ్యక్తి దేవుని కొరకు రోషం కలిగి జీవించడం ప్రారంభిస్తే ఆ వ్యక్తిలో దేవుని అగ్ని మండటం చూస్తారండి. బైబిల్లో ఎమ్ఐ మార్గంలో 2 వ్యక్తులు కలిసి వెళ్తున్నారంట. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో కలిసి మాట్లాడుతూ నడుస్తున్నాడు ప్రియులారా. యేసయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉంటేనంట వాళ్ళు తర్వాత చెప్తున్నమాట, ఆయన మనతో మాట్లాడుతుండగా మన హృదయములు మండలేదా అని మాట్లాడతారు. అంటే దేవుని కొరకు ఒక రోషాన్ని, పవిత్రమైన జీవితాన్ని, వారిలో ఒక అగ్నిని రగిల్చేది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క స్వరం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. నువ్వు దేవుని కొరకు వెలిగే వ్యక్తివైతే దేవుని వాక్యం ఇంకా నేను మండిస్తుంది. ఒకవేళ నువ్వు చెత్త లాంటి వ్యక్తివి అనుకో, పాపంలో జీవించే వ్యక్తివి అనుకో, దేవుని వాక్యం నీకు ఎలా ఉంటుంది అంటే భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ చెత్తని, ఈ వాక్యం అగ్ని కాబట్టి ఇది కాల్చేస్తుంది. ఆ చెత్త ఉండటానికి ఒప్పుకోదు.
చెత్త మీద వరిగడ్డి మావ మీద నిప్పు రవ్వబడినా కూడా మొత్తం కాలిపోద్ది. అలాగే ఏ పాపముతో ఉన్న హృదయంలో అయినా దేవుని యొక్క వాక్యం కానీ అతని గుండెను తాకిందంటే ఖచ్చితంగా అతని గుండెను కాలుస్తుంది ఆ వాక్యం. అంతే. నిజంగా ప్రియులారా, దేవుని వాక్యం బహు శక్తివంతమైంది. దేవుని స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేస్తుందట. అంటే ఆత్మీయులుగా జీవించే వ్యక్తుల్ని ఇంకా మండిస్తుంది ప్రియులారా. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండాలని, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. 8వ వచనంలో చెప్పబడుతున్న మాట, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. ప్రియులారా, దేవుడు అరణ్యాన్ని కూడా కదిలిస్తాడట. ఒకవేళ మీ జీవితంలో అరణ్యం లాంటి పరిస్థితి ఉందా? అరణ్యము అంటే ఏంటంటే ప్రియులారా, ఎటు చూసిన చెట్లు, దారి సరిగా కనిపించదు, ఎక్కడి నుంచి బయలుదేరామో కూడా మర్చిపోతాం, ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాదు. కొంతమంది జీవితం సరిగ్గా ఇలాంటి అరణ్యపు జీవితంగా ఉంటుందన్నమాట. అలాంటి జీవితం కలిగిన స్థితిని కూడా దేవుడు కదిలించగలడు, అరణ్యాన్ని కదిలించగలడు, అక్కడ అరణ్యాన్ని తీసేయగలడు. అరణ్యములో త్రోవను కలుగజేసే దేవుడు మన దేవుడు ప్రియులారా. అందుకే ఆయన స్వరం అరణ్యమును కదిలించేది. తర్వాత చెప్తున్నాడు, ఆయన స్వరము కాదేశు అరణ్యమును కదిలించునంటున్నాడు. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును అని చెప్తున్నాడు. ప్రియులారా, అరణ్యమును కదిలించును అని చెప్పిన దేవుడు ఎందుకో ఇక్కడ లేళ్లను ఈనజేయును అని చెప్తున్నాడు. అంటే పిల్లలు పుట్టించేది ఆయన స్వరమేరట. తర్వాత అక్కడ అంటున్నాడు, ఆయన స్వరము ఆకులు రాల్చును అని చెప్తున్నాడు. ప్రియులారా, చూడండి, దేవుని వాక్యం బహు ప్రత్యేకమైందండి. మానవుని జీవితానికి అంతరార్థముగా ఈ లోకంలో ఉన్న అనేక విషయాలు చూపిస్తూ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుందండి. ఇక్కడ అరణ్యమును కదిలించును అన్న దేవుడు అది లేళ్లను ఈనజేయును అంటున్నాడు. అంటే దేవుడు ఏ కార్యానైనా చేయగలడు. అరణ్యములో ఉండే లేళ్ళు సహితం పిల్లలు పెట్టడానికి దేవుడు కృప చూపించగలడు. అరణ్యములో ఉండే లేళ్లను సహితం దేవుడు పోషించగలడు. ప్రియులారా, మిమ్మలను, మీ పిల్లలను దేవుడు పోషిస్తాడు. మీకు ఏది తక్కువ కాదు. దేవుడు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడు. తర్వాత చెప్తున్నాడు, ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. ప్రియులారా, దేవుని ఆలయంలో ఉన్న అన్నీ దేవునికే ప్రభావం అంటున్నాయంట. మరి మీరు దేవుని ఆలయంలో నాటబడిన చెట్లుగా మీ జీవితం ఉందా? అయితే మీరు దేవునికే ప్రభావం అనాలి, దేవునికే స్తుతి అనాలి. నిజంగా దేవుని స్తుతించే ఏ వ్యక్తి అయినా తన కలిగినవన్నీ దేవునివే అంటాడండి. తన కలిగినదంతా దేవునికి ఇవ్వటానికి కూడా వెనకాడ్డు, భయపడ్డు. ప్రియులారా, దేవుని కోసం ఏం చేయటానికైనా సిద్ధపడతాడండి. ఏ మాత్రం వెనకాడ్డు, భయపడ్డు. ఎందుకంటే నేను నమ్మిన వాణిని ఎరుగుదును అంటాడండి పౌలు భక్తుడు. నిజంగా దేవుని గురించి తెలిసిన ఏ వ్యక్తి కూడా దేవుని కొరకు బహు బలంగా, నమ్మకంగా జీవిస్తూ ఉంటాడు. ప్రియులారా, తర్వాత 10వ వచనం, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. నిజంగా ప్రియులారా, మన దేవుని గొప్పతనం ఎంత అంటే ఆయన ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడట. ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడింది కదా, అగాధ జలముల మీద యెహోవా ఆత్మ అల్లాడుచుండెను అని. ప్రళయ జలముల మీద ఆయన కూర్చోగలడట. ఏమండి, వడిగా ప్రవహించే ఆ జలముల మీద ఎవరు కూర్చోగలరు? ఎవరు కూర్చుంటే ఎవరిని నిలబడినిస్తాయి ఆ జలములు? కానీ వాటి శక్తి కంటే కూడా మన దేవుని శక్తి బలమైనది అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, తర్వాత చెప్తున్నాడు, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రియులారా, ఈ కీర్తన అంతట్లో దేవుడు ఎంత బలవంతుడో చెప్తూ వచ్చి ఆఖరి వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు, ఆయన తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మీరు ఒకవేళ బలహీనులుగా ఉన్నారా? మీకు దేవుడు బలమును అనుగ్రహించే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ దరిద్రతలో, పేదరికంలో బాధపడుతున్నారా? తప్పనిసరిగా దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు. మీరు తగ్గించుకోగలిగితే చాలు, దేవుని మీద ఆధారపడగలిగితే చాలు. ఆయన బలిష్టమైన చేతి కింద అణగి దీన మనస్కులై ఉండండి, తగిన కాలమందు యెహోవా మిమ్మల్ని హెచ్చించును అని దేవుని వాక్యం చెప్తుందని. ఆయన దీనులను పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి ధనవంతులతో కూర్చోబెడతాడట, రాజులతో సమానంగా ఆయన కూర్చోబెడతాడట. ప్రియుల తన ప్రజలకు ఆయన బలమును అనుగ్రహించే దేవుడు అయినాడు. తర్వాత చెప్తున్నాడు, తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. ప్రియులరా, ఏ వ్యక్తి దీవించబడతాడంటే సమాధానముతో ఉన్న వ్యక్తి దీవించబడతాడు. సమాధానం లేకపోతే ఏ వ్యక్తి దీవించబడలేడు. ప్రియులరా, అందుకే సమాధానకర్తయగు దేవుడుగా దేవుడు మొట్టమొదట మన హృదయంలోనికి వస్తాడు. ఆయన ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తాడో, ఎప్పుడైతే మన జీవితంలోనికి వస్తాడో, ఇక ఆయన మన జీవితాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా
తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును. ఇది ఒక వాగ్దానంగా తీసుకోండి ప్రియులారా. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, దేవుడు మీకు సమాధానం కలుగజేస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఒక నిమిషం తల్ల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థిస్తాను. ఒక నిమిషం తల్ల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిజంగా మీరు ఎంత శక్తి కలిగిన దేవుడువో, ఎంత ప్రభావం కలిగిన దేవుడువో మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని సెలవిచ్చారు నాయనముగా. నిజముగా ప్రభువా, ఇటువంటి గొప్ప దేవుని మేము కలిగి ఉంటాం. నిజముగా మా జీవితంలో ధన్యత తండ్రి. ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. నీ బలమైన ఆత్మతో నింపండి ప్రభువా, దైవిక శక్తితో నింపండి, నీ మహిమతో నింపండి, నీ అభిషేకంతో నింపండి ప్రభువా. ఒక్కొక్కరిని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలకు సమాధానం కలుగచేయండి, నీ బిడ్డలకు బలమును అనుగ్రహించండి, నీ బిడ్డలను ఆశీర్వదించండి పరిశుద్ధాత్మదేవ. అనారోగ్యంతో బాధపడుతున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యేసు నామములో ఇప్పుడే నీ బిడ్డలు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అది ఎటువంటి వ్యాధి అయినా యేసు నామములో ఇప్పుడే బిడ్డలు విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. అలాగే ప్రభువా, చీకటి శక్తుల చేత ఎంతమంది పీడించబడుతూ బాధింపబడుతున్నారో యేసు నామములో ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగా కని ప్రకటిస్తున్నాను. నీవు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, అధికారాన్ని బట్టి నజరేయుడైన యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావం ఈ బిడ్డలను విడిచి వెళ్ళాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఈ బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, ఈ బిడ్డల తలంపుల్లో యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభువా. ఈ బిడ్డలు నీ రక్తంలో కడగండి నాయన, పరిశుద్ధపరచండి, నూతన మనస్సు వీరికి దయచేయండి ప్రభువా. ఈ బిడ్డలు నేను వెదికేవారిగా, నీలో నిలిచి ఫలించేవారిగా, ఆనందించేవారిగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎంతమందికి బిడ్డలు లేరని బాధపడుతున్నారో యేసు నామములో నీ బిడ్డల గర్భఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎంతమందికి వివాహం కాలేదని కుమిలిపోతున్నారు, యేసు నామములో బిడ్డలు దర్శించండి ప్రభువా. ఈ నెలలోని వారికి ఒక అద్భుత కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా, ఎంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చేత, షుగర్ వ్యాధి చేత బాధపడుతున్నారో యేసు నామములో ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. బీపీ నార్మల్గా రావాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. బిడ్డలకున్న ప్రతి వ్యాధి నుంచి విడిపించండి. క్యాన్సర్ గడ్డలు యేసు నామములో తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఎయిడ్స్ వ్యాధి నుండి యేసు నామములో బిడ్డలు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ దినముల్లో జ్వరములు ఎక్కువగా ఉంటుండగా యేసు నామములో బిడ్డలకున్న జ్వరముల నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి ప్రభువా. మీరు ముట్టండి, బలపరచండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలకు తోడుని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అలాగే మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి. వీలైతే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి ముందుకు రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00032726.